హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? ఇక్కడ ఈరోజు నేను షేర్ చేస్తున్న రెసిపీ ఏమో బూస్ట్ రాగి లడ్డు. బూస్ట్ అనగానే పిల్లలు, రాగి అనగానే పెద్దలు చాలా ఆనందపడిపోతారు కదా. సో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు రాగులు తీసుకుంటున్నాను. ఆ రాగుల్ని ఒక ఫ్రై ప్యాన్లో వేసుకొని వాటి నుంచి ఒక మంచి స్మెల్ అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి అరోమా అనేది ఎప్పుడు వస్తుంది, వాటి కలర్ అనేది లైట్గా మారుతుంది అనమాట. అలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి మనం పక్కన పెట్టుకోవాలి. వీటిని చల్లారేలోపు మనం బెల్లం అనేది పాకం పట్టేసుకుంటాం. ఇక్కడ నేను 1 కప్పు రాగులకి 3/4 కప్పు వరకు బెల్లం తురుము అనేది తీసుకుంటున్నాను. నాకు తీపి మీడియం కావాలి కాబట్టి నేను బెల్లం అనేది 3/4 కప్పు మాత్రమే తీసుకుంటున్నాను. మీకు తీపి కాస్త ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం 1కి 1 తీసుకోవచ్చు. అంటే 1 కప్పు రాగులకి 1 కప్పు బెల్లం తరుగు అనేది తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటిల్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఉన్నివ్వండి. మనకి జనరల్గా చెరుకు నుంచి వస్తుంది కదండి బెల్లం అనేది. సో అక్కడ దుమ్ము అవన్నీ అనేటివి మనకి బెల్లంలో ఉండిపోతాయి అన్నమాట. సో అందుకని నేనేం చేస్తానంటే బెల్లం అనేది జస్ట్ కరిగేంత వరకు ఉన్నిస్తానమాట. ఆ తర్వాత దాన్ని ఇలా వడగట్టుకుంటాను. దానివల్ల మనకేమవుతుందంటే ఆ డస్ట్ పార్టికల్స్ అనేటివి పూర్తిగా పోతాయన్నమాట. ఆ పార్టికల్స్ అనేటివి ఉండడం వల్ల మనకు పెద్ద నష్టమేం లేదు. కాకపోతే అవి ఉంటే ఏంటంటే మనకి తగులుతూ చెరుకు నారలు అనేటివి తగులుతూ మనకి అక్కడక్కడ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయలేమన్నమాట. కాబట్టి నేను ఇక్కడ వడగట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ డస్ట్ పార్టికల్స్ని నేను ఇప్పుడు పడేస్తాను. పడేసిన తర్వాత ఇప్పుడు మనకిది క్లీన్ బెల్లం నీళ్ళండి. సో ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న రాగులు అనేటివి పౌడర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మిక్సీ జార్లో వేడి పదార్థాలు అస్సలు వేయకూడదు. అలా వేయడం వల్ల మనకి మిక్సీ జార్ బ్లేడ్లు అనేటివి పోయే అవకాశం ఉంది. సో ఇలా మనం రాగిని బాగా పొడి చేసేసుకోవాలి. ఇది మనకి 30 గ్రాముల బూస్ట్ అండి. అంటే 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకి, అవి 2 ప్యాకెట్స్ అనమాట. ఇవి మహా అంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఉంటాయి అంతే. ఇప్పుడు మనం బెల్లాన్ని లేత తీగ పాకం, అంటే మనకి బెల్లం కరిగి ఒక 2 నుంచి 3 నిమిషాలు అంతే, ఎక్కువసేపు కూడా మనం ఉంచము. 2 నుంచి 3 నిమిషాల తర్వాత మనం పట్టుకొని చూస్తే ఇలా, అంటే లేత తీగ పాకం అలా 1 సెకండ్ కూడా ఉండదు మనకి తీగ అనేది. అలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా రాగిని అనేది, ఆ రాగి పొడిని వేసేసుకొని కలిపేసుకోవాలి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇందులోకి 30 గ్రాముల బూస్ట్ అనేది వేసుకుంటాం. ఇందులో ఏంటంటే నేను ఇప్పుడు వరకు 1 టేబుల్ స్పూన్ కూడా నెయ్యి యూజ్ చేయలేదు ఇక్కడ. సో మనకి నెయ్యి లేకుండా మనం లడ్డూలు చేసుకోలేమంటారు కదా, ఈ లడ్డూలు చేయొచ్చండి. కాకపోతే మనం ముద్దలు చేసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి అనేది పూసుకొని ముద్దలు చేసుకుంటాం. నెయ్యి పూసుకోకుండా కూడా మనం ముద్దలు చేయొచ్చు ఇక్కడ. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు 2 రకాల లడ్డూలు కనిపిస్తాయి. ఒకటేమో మెరుస్తూ బాగా ఉంటాయి, ఇంకొకటేమో నార్మల్గా ఉంటాయి. ఆ మెరుస్తూ ఉండే వాటిని నేను కొద్దిగా మన చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ముద్దలు కట్టాను. నార్మల్గా ఉండేటివి నేను నార్మల్గా చేసేసాను. ఇలా చేసుకునే లడ్డూల్ని మనం పిల్లలకి పెద్దలకి ఎవరికి పెట్టినా ఇట్టే నచ్చేస్తారండి. సో నచ్చిందా? ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
అలాగే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్.